హై వ్యూవర్స్, ఈ వీడియో ఈరోజు ఎర్లీగానే 9 లోపు కానీ 10 లోపు అని ఇద్దామని ప్లాన్ చేశాను. కానీ ఎందుకో ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విన్నాక ఎక్కడో ఏదో నాకు తేడా కొట్టింది. ఏంటి ఆ తేడా? ఏంటి అసలు విషయం? ఇప్పుడు ఈ నెల 10వ తారీఖున అసలు ఆగ మేఘాల మీద డబ్బులు వేసేయాల్సిందే, సంక్షేమ పథకాల డబ్బు ఇదంతా అంటూ 14,000 కోట్ల పైచిలకు డబ్బుని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నారు. కానీ ఎన్నికల కమిషన్ అబ్జెక్ట్ చేసింది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇవి ఏ పథకాల డబ్బులు? నిన్నవా మొన్నవా? లేదండి, జనవరి 1 నుంచి అండి. జనవరి 1 నుంచి మీరు బట్టలు నొక్కుతా కూర్చున్నారు. జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చి 16 తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. మీరు మార్చి 16కు ముందు ఇన్ని నొక్కారు కదా బట్టలు, మరి డబ్బులు ఎందుకు ఇలా అంటే అండి ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నారు. దెన్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఈ 3 నెలలు అండ్ ఏప్రిల్ ఆల్సో, మొత్తం 4 నెలలు వాంటెడ్గా కావాలని డబ్బులు ఉన్న డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, అంటే ఏవైతే సంక్షేమ పథకాలు బటన్ నొక్కాను మీకు డబ్బులు వచ్చినాయి, నాకు ఓట్లు అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడో దానికి సంబంధించి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. కానీ బటన్ నొక్కిన దాని తాలూకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు పోలా. వీళ్ళు డబ్బులు వేయలే. ఎందుకు? ఎన్నిక మే 13 కాబట్టి మే 10, 11, మే 9 అప్పుడు డబ్బులు వేసామనుకోండి, ఏకంగా వేలల్లో డబ్బులు మన అకౌంట్లో పడ్డారా, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా ఆయన జేబులో డబ్బులు రా, మహానుభావుడు రా, దానకరుణుడు రా అని ఫీల్ అయిపోయి ఓట్లు వేస్తారు కదా అన్నంత ఇది పక్క స్కెచ్ అన్నమాట. ఇదే విషయాన్ని హైకోర్టుకి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈ రకంగా చేస్తూ ఉన్నారు, కరెక్ట్ కాదు. బట్ సింగిల్ బెంచ్ జడ్జి ఏం చేశారంటే, ఇప్పుడు కొత్తగా లబ్ధి పొందాలని చూసేది ఏముంది, ఇప్పుడు ప్రభావితం చేసేది ఏముంది, డైరెక్ట్ ఎప్పటి నుంచో ఉన్న పథకాల డబ్బులే కదా, సర్లే పంపించేసండి ఒక్కరోజు అని చెప్పేసి అన్నారు. 9 midnight నుంచి ఇక ఆర్థిక శాఖ అధికారులు, డిపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళు నెమ్మదిగా ఇక డబ్బులు వేయడానికి మొత్తం రెడీ అవుతూ ఉన్నారు. ఏమంట్లో ఎన్నికల కమిషన్ మరలా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మే 10 కదా, ఎన్నిక 13 కదా, 14వ తారీఖు నుంచి వేయండి, 2-3 రోజులు ఆగండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దీంతో మరలా మరికొంతమంది అధికారులు ఏం చేశారు, హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్లో ప్రాపర్ ఆదేశాలు లేవు, ఎన్నికల కమిషన్ ఏమో వైలేషన్ ఆఫ్ కోడ్ అంటుంది, ఆగండి అంటుంది. ఎన్నిక అయ్యాక హ్యాపీగా వేసుకోండి, ఇన్ని రోజులు ఆగారు, నెలలు ఆగారు, 2-3 రోజులు ఆగలేరని వాళ్ళు అంటున్నారు, ఏదో తేడాగా ఉందని చెప్పేసి అనుకున్నారు. ఈలో మరలా కోర్టుకి వెళ్ళి దానికి ఎన్నికల కమిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. వాంటెడ్గా వీళ్ళు ఇదంతా చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వీళ్ళకి ఈ పథకాలకి డబ్బులు వేసేదానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇక ఫైనల్లీ ఇక ఎన్నికైన తర్వాత అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. అప్పుడు మరలా ఈ వైసీపీలు మొదలెట్టారు. వాలంటీర్ల చేత ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇప్పకుండా ఆపింది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. ఇప్పుడు ఈ జనవరి 1 నుంచి ఏవైతే పథకాలకు డబ్బులు ఉన్నాయో ఎన్నాళ్ళు లేవు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి పంపిద్దామంటే ఆపుతున్నది వీళ్ళే. చూసారా ఎంత దుర్మార్గులు, అద్దీ ఇదని. బట్ టీడీపీ, జనసేన వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏ రకంగా ఆపింది ఎవరు? ఎన్నికల కమిషన్. ఏమని చెప్పింది? ఎప్పటి నుంచో వేయాల్సిన డబ్బులని వేయకుండా కావాలని ఆపి రాజకీయం చేసింది వీళ్ళు, ప్రజలని డబ్బుతో ఓట్లు కొనాలనుకుంది వీళ్ళు. ఇటువంటి వాళ్ళకి మీరు ఓట్లు వేస్తారా అని చెప్పి గట్టిగా కౌంటర్ ఇచ్చేసరికి మరలా సైలెంట్ అయిపోయారు. ఇక ఎన్నికలు అయినాయి కదా, మే 13 ఎన్నిక అయిపోయింది. ఇక మే 14 ఎర్లీ మార్నింగ్ డబ్బులు పడతాయని చెప్పేసి చూశారు, పడలా. మే 15 డబ్బులు పడతాయని చూశారు, పడలా. ఇక దాంతో మొత్తం సోషల్ మీడియా అంటే ఒకటే పోస్టులు. ఎన్నికలకు ముందు మే 10న హడావుడిగా అంత రెడీగా ఉంది, ఇక బటన్ నొక్కితే డబ్బులు పడిపోతే హడావుడి చేశారే. ఎన్నిక అయిపోయిందిగా, అంత రెడీగానే ఉందిగా, డబ్బులు ఎందుకు పంపట్లా అని గట్టిగా ఆడుకుంటా ఉన్నారు. ఈ మూమెంట్లో ఎటు ఎన్నికల్లో ఓడిపోయేటట్టుకుంది వైసీపీ. రేపు కొత్త గవర్నమెంట్ కనుక వచ్చిందంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన బిల్లులు ఇవన్నీ ఉంటాయి కదా, పెండింగ్లో పడితే అలా వద్దు, మనకు సంబంధించి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, మన పార్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు ఏవైతే ముందు అవి చెల్లిద్దాం, ఈ పథకాలకు డబ్బులు తర్వాత చూసుకుందాం అన్నట్టుగా అనుకున్నారని. ఆ వేళ ఆల్రెడీ నిన్న ఒక 5 సంబంధించి బిల్లులు చెల్లింపులు జరిగాయని చెప్పేసి వార్త వచ్చింది. ఇక దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసాడు.
చిచ్చి ఏంటి టీడీపీ జనసేన వాళ్ళు అసలు బుద్ధి ఉందా లేదా, మేమే ఎన్నికలు కూడా అమలులో ఉంది, సో గవర్నమెంట్ సిఎస్ రిమైనింగ్ వాళ్ళు మొత్తం రెడీగానే ఉన్నారు, కొంచెం టైం పట్టిద్ది అంతే, డబ్బులు ఈ రోజు కదా రేపు పడతాయి, కాంట్రాక్ట్ చెల్లించిందంటే దుష్ప్రచారం చేస్తారు, అద్దెనిదని హడావుడి చేశాడు. మీరు మనం మే 10వ తారీఖునే ఆంధ్ర పడితే హడావుడి చేశారు కదా, ఇప్పుడు 14, 15 2 రోజులు అయిపోయింది, ఇంకా ఏందని అడిగాను తప్ప నిన్ను ఎవరే అనలేదని చెప్పేసి గట్టిగా వేసుకున్నారు. ఇక దాంతో ఒరే బాబు అసలుకే మోసం వచ్చేలా ఉందని ఈ ఆసరాకి దాదాపు 6,300 కోట్ల చిల్లర ఎంతో ఉంటే 1,480 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెన దాని కింద 780 కోట్లు ఎంతో రిలీజ్ చేయాల్సి ఉంటే 400 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు. ఈ రెండే. ఇక మిగతా మొత్తం లిస్ట్ తెస్తే 14,000 కోట్లు రిలీజ్ చేయాలి. వీళ్ళు రిలీజ్ చేసిన ఎంత తిప్పి కొడితే 2,000 కోట్ల రూపాయలు లోపు. ఏంది ఇదంతా అంటే ఇంతే, ఇంకా ఎన్నిక అయిపోయింది, ఇంకా ఓడిపోతారని చెప్పేసి ఆల్మోస్ట్ అర్థమైపోయింది వైసీపీకి. దెన్ అరే మనోళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించుకుందాం. దెన్ సిఎస్ ఎవరు, జవహర్ రెడ్డి. సో ఆయన ఇదిగానే కదా మొత్తం జరగాల్సింది, ఇంకేముంది, దాని దగ్గర ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్నారని చెప్పేసి టీడీపీలు ఇది. బట్ వైసీపీలు మాత్రం చచ్చా ఏం మనుషులు మీరు, ఆల్రెడీ ఈరోజు పడ్డాయి కదా, ఈ 2-3 రోజుల్లో పడితే ఆగండి అని వాళ్ళు. సో అంతేకాని సింపుల్గా క్లోజ్ చేస్తున్నా చూడండి. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి డే 1 నుంచి కూడా అతను నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు పరిపాలన. అతని పరిపాలనని ఎవడు అండు, దట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్ అసలు ఎవరు అంటారు. ప్రజావేదిక కోల్చడం ఏంటో, పోలవరం రివర్స్ టెండరింగ్ ఏంటో, 3 రాజధానులు 3 ముక్కలాట్లు ఏంటో, అన్నమయ్య ప్రాజెక్టు ఆరానికి కొట్టుకుపోతే 1 yearలో నిర్మిస్తామని చెప్పిన తర్వాత దాని టెండర్ కూడా పిలవకపోవటం ఏంటో, అధ్వానంగా రోడ్లు ఉంటే మీకు రోడ్లు బో పెడతాయా లేదంటే వచ్చే పథకాల ద్వారా మీరు బోదేంటారని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అనటం ఏంటో. ఏంది అడ్డగోలు చెత్త పనులు అంటే, చెత్త పన్ను ఎవడైతే కట్టడో వాడి ఇంటి ముందు చెత్త ఏంటని చెప్పేసి ఆ మంత్రులు అనటం ఏంటో. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలో ఇంత దారుణంగా రాజుల కాలంలో కూడా వరస్ట్ రాజులు ఉంటే వాళ్ళు కూడా చేయరేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకి. ఈవెన్ మేము 2,70,000 కోట్లు ప్రజలకు మేము డైరెక్ట్గా ఇచ్చున్నామని చెప్తున్నారు కదా, అప్పులు ఎంత చేసి ఏంటని చూస్తే ఓవరాల్గా 13 లక్షల కోట్ల 14 లక్షల కోట్లు అప్పు తేలుతాం. టీడీపీ హయాంలో కోసం అంతకుముందు కోసం మొత్తం వచ్చేసి 3 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్లు అప్పు తేలుతుంది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసినట్టు కనిపిస్తుంది. ఇందులో ప్రజలకు 2,70,000 కోట్లు ఇస్తే మిగతా 7,30,000 కోట్లు ఏమైంది? మీరు అనొచ్చు ఉద్యోగాలకు జీతాలు అద్దెనిది, అంత సీన్ లేదు. ఎవ్రీ మంత్ ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం వచ్చింది కదా, అదేమైంది మరి? సో ఇలా చెప్పుకుంటూ పోతే వన్స్ రేపు గవర్నమెంట్ మారితే వైసీపీలు అసలు ఎంతమంది జైలుకి వెళ్తారు, ఎంతమంది బయట ఉంటారో ఊహకు అందటం వల్ల ఈలోపు వీలైనంత వరకు మన వాళ్ళకి బిల్లులు చెల్లించేసుకుందాం, ఈ పథకాలకి డబ్బులు అరకొరగా విధులిద్దాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. బట్ ఎంత వ్యతిరేకత వచ్చింది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా విదేశాలకు వెళ్తున్నాడు కదా, ఈ మూమెంట్లో ఆల్రెడీ రాష్ట్రంలో అరాచకాలు మొత్తం కొనసాగుతూనే కదా, సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఢిల్లీ వెళ్ళి ఉన్నారు కదా. ఇవన్నీ చూసినటువంటి అధికారులకి ఖచ్చితంగా రియలైజేషన్ మొదలైంది, వద్దు బాబు ఎంత వెళ్ళేది అంత త్వరగా ఈ డీబీటీ కింద ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారని నాకైతే అనిపిస్తుంది. సో ఈ 2 రోజుల్లో డబ్బులు కనుక పడితే గుడ్, పడకపోతే మాత్రం ఆ డబ్బులు ఈ వైసీపీకి అనుబంధంగా లేదన్నప్పుడు వారికి ఫేవర్గా ఉండే వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు ఏవైతే అటు మాత్రం చక్కగా వెళ్ళిపోతుంది.